హాయ్ గాయ్స్, యూరోపియన్ ప్యాలెస్ ఎగ్జిబిషన్. అస్సలు ఇలాంటి ఎగ్జిబిషన్ నేనైతే ఎక్కడా చూడలేదు. ఎగ్జిబిషన్ అంటే ఇది అనిపించింది అనమాట నాకైతే. సండేకి ది బెస్ట్ అవుటింగ్ అని చెప్పొచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంది. మా ఇంటికి దగ్గరలోనే ఉంది. జేపీ నగర్లో ఉన్న వాళ్ళు మాత్రం మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట టికెట్. ఇంకా పార్కింగ్ అయితే బైక్ అయితే 20 రూపీస్, కారు 50 రూపీస్ అనుకుంటా. మేము బైక్ కాబట్టి 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా టికెట్ అయితే తీసేసుకొని లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఎంట్రీతోనే ఏదో యూరోప్లోకి వెళ్ళిపోతున్నట్టు వితౌట్ వీసా అనిపించేసింది అనమాట. స్టార్టింగ్లోనే నయాగరా ఫాల్స్ పెట్టేశారు. చూడండి, అసలు ఇలాంటి సెటప్ ఎక్కడా చూడలేదు నేను. ఏ ఎగ్జిబిషన్లో కూడా చూడలేదు. అంత బాగుందన్నమాట. వాటర్ అంతా చూడండి. ఇంకా లోపలికి వెళ్ళగానే అసలు సైడ్ బై సైడ్ ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు మొత్తం నిజంగా ఏదో ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మనం ఎలాగో ఇంకా ఫారెన్లోకి వెళ్ళలేము కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్ కన్నా వెళ్ళి ఆ అనుభూతిని తెచ్చుకోవాలి. ఇంకా లోపలికి ఇంకా వెళ్ళగానే మంచిగా ఇంకా స్టార్ట్ అయిందనమాట. అసలు అక్కడ చూడండి, అసలు పిల్లలు జనాలు ఎంత ఎక్కువ మంది వచ్చారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా ఐ లవ్ బెంగళూరు అని ఉంది కదా, ఇక్కడ అంతా పిల్లలు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మేము ఇంకా అక్కడ లైన్ నించోలేక మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లాస్ట్లో వచ్చి దిగుదాం మంచిగా ఫ్రీగా ఎవరు లేనప్పుడు అనుకొని మేము ఇంకా అంతా వెళ్ళిపోయాము అనమాట. నేను, మా ఆయన, ఇంకా ఆర్యను. చూడండి, ఇంకా రాజులు, ఆ సెటప్ అసలు చూడండి, అసలు ఎంత బాగున్నాయి. ఆ వాల్పేపర్స్ కింద కార్పెట్ ఏదో ప్యాలెస్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఏదో యూరోపియన్ ప్యాలెస్లోనే మనం నిజంగా ఉన్నామేమో అన్నట్టు ఉంది. వాళ్ళు అలా క్రియేట్ చేశారు. దానికైతే మనం మెచ్చుకోవచ్చు అనమాట. అసలు ది బెస్ట్ ఎగ్జిబిషన్. ఇలాంటి మామూలు మనకి ఎప్పుడు ఎగ్జిబిషన్ అంటే ఇంకా అవి ఇవి ఏదో ఉంటాయి, కొనడం పోవడం అంతే, అదే కదా. ఇంకా ప్లేయింగ్ ఇంకా ఇది అనమాట మెయిన్. అసలు చూడండి, అసలు వాటర్లో అసలు నేనైతే వీళ్ళు మామూలుగా ఏదో పెట్టారనుకున్నా, కానీ వీళ్ళు మనుషులే అనమాట. మనుషులే వాటర్లో ఉండి అసలు సాయంత్రం నుంచి నైట్ 10 o'clock వరకు ఇలా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అసలు పిల్లలైతే అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు మనుషులే అండి. ఇలా కొంతసేపు కిందకు వచ్చి హాయ్ చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ వాళ్ళు ఊపిరి తీసేసుకొని అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 minutesకి కిందకి వచ్చేస్తారనమాట. ఈమెయితే మంచిగా ఎంటర్టైన్ చేసింది. అసలు చూడండి ఎంత బాగున్నారు వాళ్ళు. డబ్బు కోసం కదా, పుట్టకూటి కోసం ఎంత కష్టమైనా పడాలంటే ఇదే అనుకుంటా. వాటర్లో అస్సలు ఎంత కష్టము. అసలు వాళ్ళు చూడండి, అసలు ఈమె చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇలా కొంతసేపు పిల్లల్ని అంత ఎంటర్టైన్ చేసేసి నేను మా ఆర్యన్ అయితే చూస్తూనే ఉన్నామన్నమాట. ఇలా ఇంకా స్విమ్ చేసుకుంటూ కొంతసేపు పైన అంతా ఆ ఊపిరి తీసుకుంటూ చూడండి, అసలు వీళ్ళు ఎంత ట్రైనింగ్ తీసుకొని ఉంటారో కదా ఇలా తీసుకోవడానికి. అది ఏమో సినిమా ఉంది కదండి, సుష్మా, ఆమె హీరోయిన్, వెంకటేష్ది, సుష్మాది, ఆమె సాగరకన్య అట్లా సాగరకన్య అని చూసినట్టుంది అనమాట ఆ సినిమాలో. నాకైతే ఆ సినిమాలో నిధులు ఉంటాయి, మనమే 100 రూపీస్ పెట్టి వెళ్ళి చూడాలి. బట్ 100 రూపీస్కి వర్త్ అని అయితే అనిపించిందండి నాకు. అసలు చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఈ మొత్తం ఎగ్జిబిషన్కి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అయితే చెప్పచ్చు. అన్నీ ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్లో. అసలు ఇంకా మెయిన్ కోర్సు ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా అంత షాపింగ్లోకి వచ్చేసాము. ఇంకా మా వాడికి ఇంకా బొమ్మలు అయితే తీసుకున్నాము. వీడికి ఎక్కడికి పోయినా ఈ బొమ్మలు తీసుకుంటాము, నెక్స్ట్ డేకే విరగొట్టేస్తాడు. మనమా ఏడుస్తుంటే చూసి ఇంకా ఎందుకులే అని ఇప్పించేస్తాం. నేనైతే కొద్దిగా షాపింగ్ అయితే చేశాను. కానీ ప్రతి ఎగ్జిబిషన్లో కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి కదా బయట దొరికేదానికన్నా, కానీ ఇక్కడ మినిమల్గానే ఉన్నాయన్నమాట. 20-30 రూపీస్కే వచ్చేసాయి. మంచిగా అయితే తీసుకోవచ్చు. నాకైతే మినిమల్గానే అనిపించింది అనమాట. ఇంకా రకరకాల వడియాలు, రకరకాల పచ్చళ్ళు, వెరైటీగా ఉన్నాయండి పచ్చళ్ళు. నేనైతే ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇంకా ఆ పచ్చళ్ళతో మనకి ఎందుకులే అని వచ్చేసాను. ఇంకా చూడండి అంత పీచ్ మిఠాయి అసలు గుర్తుంది కదా అందరికి, ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు
అప్పుడప్పుడు పీచు మిఠాయి అమ్ముకోవడానికి. అసలు చూడండి ఇంకా మా వాడికి అయితే ఇప్పించేసాము. వద్దురా తినకూడదు అలాంటివి అంటే వింటరా అండి, ఇంకా ఏం చేస్తావు, వాళ్ళ ఏడుపు భరించే కన్నా ఇదే బెస్ట్ అనుకొని ఇంకా ఇప్పించాలి. కానీ మేము చూసే ఇప్పిస్తామండి. ఇంకా గేమింగ్లోకి ఫైనల్గా ఇదే అనమాట. ఇంకా ఇక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఏం ఎక్కలేదు మేమైతే, ఇంకా ఎందుకు లేని లైట్ తీసుకున్నాం. బట్ మా ఆర్యన్ కోసం ఒకటన్నా ట్రై చేద్దాం అనిపించి ఇంకా మా ఆర్యన్ వాళ్ళ నాన్న అయితే దీన్ని అయితే ఎక్కారు. మా ఆర్యన్ అరుస్తూనే ఉన్నాడు అనమాట, ఓ అమ్మ అమ్మ అని. ఇంకా అంతా తిరిగేసుకొని మేమైతే ఏం తినలేదండి, వద్దు అనుకున్నాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం. మామూలుగా అందరు వెళ్ళే దారిలో వెళ్ళలేదు, మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. మేము ఏం ఫొటోస్ దిగలేదు, ఏం దిగలేదు. అందుకు అవన్నీ భర్తీ చేయాలి కదండి, ఇంకా అందుకని వచ్చేసామన్నమాట. అబ్బా నేను కాలైతే పెడతాను, నేను ఏదో ప్యాలెస్లోనే ఉన్నట్టు ఫోటో అయితే తీయంటే మా ఆయన అయితే తీస్తున్నాడు అనమాట. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. ఇంకా మనం చేసేదే అందరు చేస్తున్నారు, ఏదో స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఇంకా బిల్డప్ అనమాట. మా ఆర్యన్ దాని మీద యాంకర్ మీద కూర్చొని అమ్మ నాకు ఫొటోస్ తీ, హాయ్ చెప్తాను అని అంటే ఇంకా నేనైతే ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ మా ఆయన ఇంకా కత్తి పట్టుకొని జై బాహుబలి అని అయితే అంటున్నాడు. మా ఆర్యన్ ఇంకా హార్స్ పైన కూర్చొని ఫుల్ ఎంజాయ్ అయితే చూస్తున్నాడు. చూడండి ఈ రిటర్న్లో స్టార్టింగ్లో చూపించాను కదా, మంచిగా ఈ యూరోప్ ఇలానే ఉంటుందేమో ఈ రోడ్స్ అనేటట్టు ఉందన్నమాట. మంచిగా అక్కడ తిరిగేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. సండే టైం వీకెండ్ మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అయితే మంచిది అని చెప్పొచ్చు, అంత బాగుంది. నేనైతే నిజంగా ఎక్కడ చూడలేదండి ఇలాంటి బెంగళూరులో వెళ్ళాను ఆ సర్కస్కి అలా ఇలా, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే ఎక్కడ చూడలేదు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఎక్కడైనా బెంగళూరులో ఎవరైనా ఎక్కడైనా ఉన్నా జేపీ నగర్లో ఈ ఎగ్జిబిషన్ మాత్రం మిస్ అవ్వకండి. సరేనా, ఇదే అనమాట వీకెండ్ బ్లాగ్. బాయ్ బాయ్ అండి.